అమ్మా నమస్తే. నమస్తే సార్. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా సార్. ఇప్పుడు ఇల్లు ఉందా లేదా? ఇండ్లు లేదు సారు, నా కొడుకు ఇండ్లు లేక నా అద్దెకున్నాడు సారు. ఏడా అద్దెకుండేది? గీనే ఉన్నాను సారు. ఎంత కడుతురు రెంటు? నెలకు 5,000 కడుతున్నాం సార్. ఏం పని చేస్తారు? ఇక గీదే దాందా అడక తిన బతుకుడు, కూలి పని. కూలి పని సార్. కూలి పని 5,000 రెంట్ అంటే ఎట్లా? ఇప్పుడు మరి ఇందిరా మిల్లు వస్తున్నాయట కదా, మీ పేరు వచ్చిందా మరి? ఏడొచ్చింది సార్, లేనే లేదు. వస్తాయన్నారు, ఇంకేవి ఏది లేదు సారు. ఇల్లు మొత్తానికే లేదా? గుడిసెన బిడిసెన ఏది లేదు, గుడిసే లేదు, గుండె లేదు, జాగా ఉన్నది సార్. ఎంత ఉన్నది జాగా? జాగా 160 గదాలు. అప్పుడు ఇంధనం ఇచ్చిన స్థలమే సార్. ఇందిరా ఇచ్చింది ఎన్నేళ్ల కింద? ఇప్పుడు వచ్చి 50 ఏళ్ళు అవుతుంది సార్. మరి ఏమన్నా కట్టుకోలేరు అప్పటి నుంచి? కట్టుకోవాలంటే జాగా ఉందా, భూమి ఉందా, ఎద్దు ఉందా, ఎంసం ఉందా? ఏది లేదు. కూలి చేసుకొని బతుకుడు. కూలి చేసుకొని బతుకుడు, కడుపు బతుకుడు ఎంత కష్టం ఉంది సార్. పేదోళ్లకు ఇందిరా మిల్లు అందుతున్నాయి అంటారు, మీరేమో రాలేవంటారు. రాలే సారు, రాలే. రాంది ఎందుకు మాట్లాడతాం సార్? ఓలకు పోతున్నాయి ఇండ్లే, ఓలకు పోతున్నాయి. ఎవరు పోతున్నాయంటే పెద్ద పెద్ద ఊరు మహారాజులు తింటుర్రు, పెద్ద పెద్ద నాయకులే తింటుర్రు. మాకు ఉన్నోళ్ళకే ఉన్నోడు తింటుండ్రు సార్, మాకు లేని వాళ్ళకి ఏమొస్తుంది సార్? పేదోనికి అందుతలేదు, పేదోనికి ఏది లేదు సార్ ఇప్పటికైతే. మరి ఎట్లా పరిష్కారం ఎట్లా అంటావు? ఇక పరిష్కారం అంటే ఇక ఏమంటారు అన్న చేస్తేనే మా బతుకుదేరు, లేకపోతే మా బతుకుదేరు ఉడుతుంది సార్. ఇప్పుడు మార్పు కావాలి, మార్పు రావాలి అని చెప్పేసి ఆ కేసీఆర్ నోడగొట్టి ఈ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం, రేవంత్ రెడ్డిని సీఎం చేసినాం. మరి మారిన బతుకులు, ఇది ప్రజాపాలన అంటారు, ప్రజాపాలన మరి దోపిడీ పాలన ఏంది అసలు? ఇది దోపిడితానమే, మరి దోపిడితానమే సారు. మరి చేస్తాను, నెల లోపల చేస్తున్నావు మంచిగా ఉండు. లేని వాళ్ళకు చేయాలి సార్. ఏం అందుతలేవా పథకాలు పేదోళ్ళకు? పథకాలు లేవు సార్, ఏం పథకాలు లేవు. అప్పుడు కేసీఆర్ ఉండే కదా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా మీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తాను, అన్ని పనులు చేసిండు సార్. అవద్దం మాట అన్ని చేస్తాడు, అన్ని చేసిండు. పింఛన్ కూడా ముసలోళ్ళకి జారీ చేసిండు, రణముండలకు కూడా జారీ చేసిండు, ఇండ్లు కూడా కట్టించిండు. అవద్దం మాట ఎందుకు? ఆయన మీదనే బతున్నాం సారు. ఇప్పటికైతే ఏమంత రెడ్డి ఏం పంపించింది లేదు సార్, ఆయన పేరు మీద ఏది పంపించింది లేదు. అయితే కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, మొత్తం ఉత్తకుండా చేతిలో పెట్టిపోయిండు, నన్ను కోసుక తిన్నా రూపాయి లేదు, ఏం చేయాలి అని ఆయన రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి తోటి చేసుడు అవుతుంది అంటారా? పేదోళ్ళకు న్యాయం చేసుడు అయితే చెయ్యాలి, మరి చెయ్యండి ఎందుకు ఎక్కిండు సార్? మరి నేను చేస్తాను 6 పనులు గ్యారెంటీ ఒప్పుండు, మరి ఒప్పునప్పుడు చేయాలి కదా సార్ లేని వాళ్ళకు. మరి చెయ్యండి ఎట్లా అవుతుంది అంటావు ఆయనతోటి? ఏమైతుంది? ఇప్పుడు 2 నెలల అర్థమవుతుంది, 2 నెలలు అర్థమవుతుంది సారు. ఇంకా 7 నెలలు అర్థమైతే దిగిపోతాడు, అంతే కదా. 4 నెలల వరకు మళ్ళీ ఇంకా సంవత్సరం వరకు ఎలక్షన్ ఓటు పడతాయి. మళ్ళా గెలిపిస్తారా మరి రేవంత్ రెడ్డి? కోటేస్తారా కాంగ్రెస్ కు? ఎందుకు వేస్తాం సార్? ఇది చేస్తే చేస్తాం, ఇది చేయండి. నువ్వు 6 పనులు గ్యారెంటీ చేయండి, ఎందుకు వేస్తాం? 6 గ్యారెంటీలు మొత్తం చేస్తేనే ఫ్రీ బస్ ఒకటి పెట్టారు కదా. ఫ్రీ బస్ పెడితే పోతాం, లేకపోతే సార్ మేము అడక తిన కులం, మాది మా దాసరోళ్ళం. మాకు లాభం లేదంటావా ఫ్రీ బస్ తోటి? ఫ్రీ బస్ తోటి మాకు ఏం లాభం లేదు, ఏం లాభం లేదు సార్. పెడితే పెట్టండి, లేకపోతే లేదు. కానీ మా బతుకు తెరువు అట్లా కావాలి, ఇల్లు కావాలి మాకు సార్. మాకు జాగలేదు, భూమి లేదు, ఎద్దు లేదు, ఎంసం లేదు, ఏది లేదు. ఊళ్ళోపోతే తిన్నట్టు, లేకపోతే లేదు. అడక తిని గిన్నె పట్టుకొని అడక తింటున్నాం. మొత్తానికి అయితే ఇది కథ. ఇండ్లు లేని వాళ్ళకు మొత్తం వాళ్ళకు కనీసం గుడిసె కూడా లేని పరిస్థితి. ఇటువంటి వాళ్ళకు కూడా ఇండ్లు అందుతలేవు. కాంగ్రెస్ నేతల, మరి ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ బడా నేతల, ఇంకా పేరున్న నేతలు ఎవరో పార్టీలలో తిరిగేటోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు వాళ్ళకే పోతున్నాయి తప్ప పేదోళ్లకు న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి మనం జనాల్లో తిరిగితే జనం అదే చెప్తున్నారు. సో దీని గురించి కలెక్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సీఎం కానీ అందరూ మంచిగా ఎంక్వైరీ చేసుకుంటా అందాల్సిన వాళ్ళకు అందజేస్తే పేదోళ్ళు బాగుపడతారు. మళ్ళా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకైనా ఎవరికైనా సరే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. జనాలకు నేతల మీద నమ్మకం అనేది ఉంటుంది. సో ఇది ఒకసారి చూడాలని నేను కోరుకుంటున్నా. సైనింగ్ ఆఫ్, నేను మీ జోర్దార్ సంతోష్.